వచ్చేసి మనం వ్యాపార వ్యవస్థ నిర్వహణ అంటే ఇంగ్లీష్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళది మోడల్ పేపర్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్, టైం వచ్చేసి 3 అవర్స్. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉన్నాయి. సెక్షన్ ఏలో వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, 5 రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్క్స్ అంటే 25 మార్క్స్. ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 5 ఉంటాయి అనమాట. మొత్తం దీంట్లో వచ్చేసి 5 యూనిట్స్. ఒక్కో యూనిట్ నుంచి ఒక్కో క్వశ్చన్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది 10 మార్క్స్ క్వశ్చన్స్లో. ఒక్కొక్క దానికి 10 మార్క్స్ అంటే 5 క్వశ్చన్స్కి 50 మార్క్స్, టోటల్ వచ్చేసి 75 మార్క్స్ అనమాట. ఇక్కడ మనం సెక్షన్ ఏలో క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్. 8 ఇచ్చారు, అందులో 5 రాయమని అంటున్నారు. ఫస్ట్ వచ్చేసి వర్తకాన్ని వర్గీకరించండి. సెకండ్ వచ్చేసి వివిధ రకాల పరిశ్రమలు తెలపండి. భాగస్వామ్యం యొక్క లక్షణాలు ఏవి? ఫోర్త్ది సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు తెలపండి. ఫిఫ్త్ వన్ సంస్థాపన పత్రం మరియు కంపెనీ నియమావళి మధ్య గల వ్యత్యాసాలను వివరించండి. నిర్వహణ మరియు పరిపాలన మధ్య గల వ్యత్యాసాలను వివరించండి. నిర్వహణ స్థాయిలు అనగానేమి? వ్యవస్థాగత సూత్రాలు అనగానేమి? ఇది సెక్షన్ ఏ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. యూనిట్ 1లో ఏ బి అని ఇచ్చింటారు, ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట. చూద్దాం. వ్యాపారం యొక్క లక్షణాలను వివరించండి లేదా వ్యాపారం యొక్క వివిధ విధులను తెలపండి. యూనిట్ 2 నుంచి కంపెనీ యొక్క ముఖ్య లక్షణాలను వివరించండి లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు ప్రభుత్వ కంపెనీ మధ్య గల వ్యత్యాసాలను వివరించండి. యూనిట్ 3 వచ్చేసి ఒక కొత్త పబ్లిక్ కంపెనీ స్థాపనలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను తెలపండి లేదా పరిచయ పత్రంలోని అంశాలను వివరించండి. 4th యూనిట్ వచ్చేసి ఫేయాల్ 14 నిర్వహణ సూత్రాలను వివరించండి లేదా నిర్వహణ యొక్క స్వభావం మరియు పరిధిని వివరించండి. 5th యూనిట్లో వివిధ నిర్వహణ విధులను తెలపండి లేదా లైన్ మరియు స్టాఫ్ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులను వివరించండి. ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇలా చూసారు కదా, యూనిట్ వైజ్ ఉన్నాయి. ఏదో అంటే ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట. ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అంటే వ్యాపార వ్యవస్థ నిర్వహణకు సంబంధించి మోడల్ పేపర్ అనమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అలాగే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ triloke6600.com విజిట్ చేయండి. అందులో మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ triloke6600.